నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఇస్లాంపేట నందు డీఎస్పీ శ్రీధర్ కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. అనుమానం ఉన్న ఇళ్లలో గంజాయి అమ్ముతున్నారా లేకుంటే ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా అనే అనుమానంతో తనిఖీ చేయడం జరిగిందని, ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 37 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రజలు బైకులు కొనేటప్పుడు సరైన పత్రాలు ఉన్నాయా లేవా చూసి కొనాలని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్లో 4 సీఐలు, 12 మంది ఎస్ఐలు, 60 మంది సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. మీరు దొంగలను ఎంకరేజ్ చేయడం కదా, ఇది మీ పనులుగా ప్రతి ఒక్కరు దొంగతనాలను ఎంకరేజ్ చేయాలి. ఉంటే వదిలేస్తాం. ప్లీజ్ రికార్డు ఫోన్లో పెట్టి చూపించండి. ఫోన్లో పెట్టమని ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా ఫోన్లో రికార్డు పెట్టండి. ఇట్లా బండ్లు కొంటే ఏమంటారు, దొంగ బండ్లు. ఇంకొకటి దొంగతనాలు చేసేదానికి ఆస్కారం ఎంకరేజ్ చేస్తారు. అంటే దొంగలను పట్టించండి. బైకులు అమ్మ కొనేటప్పుడు సార్ పలానాడు బైకులు అమ్ముతున్నారు, అట్లానే హెల్ప్ చేయండి. మీరు హెల్ప్ చేస్తున్నట్టయితే రేపు మీ బండ్లు కూడా ఎత్తుకెళ్ళిపోతారు. అవును కదా, మీకు ఎవరెవరు అమ్ముతారు అట్లా బండ్లు పట్టించండి. రికార్డు చేసి వదిలేస్తారు. కార్డన్ అండ్ సెర్చ్లో భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 4:30 గంటల నుంచి కావలి టౌన్లోని ఇస్లాంపేటలో ప్రతి ఇంటిని కూడా సెర్చ్ చేయడం జరిగింది. అన్ని వీధుల్లో కూడా మా పార్టీలన్నీ కూడా ఎస్ఐలు, సిఐలు, మొత్తం 4 సిఐలు, ఎస్ఐలు, దాదాపు 12 మంది ఎస్ఐలు, టోటల్గా 60 మంది స్టాఫ్ ఇస్లాంపేటలోని ప్రతి వీధిని సెర్చ్ చేసి ప్రతి ఇంటిని కూడా సెర్చ్ చేసి ఎవరైనా అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులు ఉన్నారా, ఇంకేమైనా గంజాయి లాంటిది ఏమైనా దొరుకుతుందా, ఇంకేమైనా దొంగ వస్తువులు కానీ ఇంకేమైనా ఇల్లీగల్ అసాంఘిక చర్యలకు పాల్పడే వాళ్ళు ఉన్నారా అనేసి సెర్చ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 37 బైక్స్, ఒక ఆటో కూడా మంచి రికార్డ్స్, వాటికి సంబంధించిన రికార్డ్స్ వాళ్ళ దగ్గర లేవు, ఓనర్స్ దగ్గర, వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ బైక్స్ కొనేటప్పుడు ఆర్సీ లేని బండ్లు కొనొద్దండి. మీరు అట్లా కొన్నారంటే ఒక రకంగా దొంగలకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. జెన్యున్గా ఉండే బండ్లే కొనుక్కోండి. అట్లా ఏదన్నా దొంగ బండ్లు అమ్మేవాళ్ళు ఉంటే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆర్సీలు కన్సర్న్ రికార్డు లేకుండా, సంబంధించిన రికార్డు లేకుండా బండ్లు 2 వీలర్స్ అమ్మేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వండి. దానివల్ల మనం యూజ్ అవుతుంది అందరికీ, ప్రజలందరూ కూడా. వాళ్ళ ద్వారా ఎవరన్నా దొంగతనాలు ఎవరు చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఇట్లా మనం చాలా వరకు దొంగతనాలని, బైక్ దొంగతనాలని అరికట్టగలుగుతాం. అదే రకంగా గంజాయికి సంబంధించి ఇంకేమన్నా అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా జరుగుతున్నా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా మా పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ కావాలకి జేఈ గారికి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటాము. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.